హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తానండి. దానికి 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు బీన్స్, 1 కప్పు పచ్చి బఠానీ, 3 పచ్చిమిర్చి. ఇవే కాకుండా ఇంకా వేరే ఏ వెజిటేబుల్స్ ఉన్నా యూస్ చేసుకోవచ్చండి. నాకు ఈ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి, నేను వీటితోటి చేసి చూపిస్తాను. అండ్ బాయిల్ చేసుకున్న రైస్ 3 to 4 మెంబర్స్కి ఈజీగా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బఠానీ, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అండ్ బీన్స్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, మీడియంగా ఫ్రై అయితే చాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి వెజిటేబుల్స్ అన్నిటినీ కలుపుకోవాలి. ఇలా వెజిటేబుల్స్ అన్నీ హాఫ్ బాయిల్ లాగా అయిన తర్వాత ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీ 4 మెంబర్స్కి సరిపడా చేస్తున్నాను. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా రైస్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్, 1.5 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, కాస్త చాట్ మసాలా, చికెన్ మసాలా అండ్ స్పైసీకి తగ్గట్టుగా కారం ఇది ఆప్షనల్ అండి, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కొంచెం సాల్ట్ వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వేసిన మసాలా, సోయా సాస్ అన్నీ అన్నానికి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి.
ఒక 2 మినిట్స్ కలిపి స్టవ్ మీద అలా ఉంచేస్తే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నైస్.